పోతున్నాము. లెట్స్ బిగిన్. ప్రైమ్ నెంబర్స్ అండ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ చార్టు. ప్రైమ్ నెంబర్స్ మనకి అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటి, తర్వాత కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం డెఫినేషన్ చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ కంటే ముందు ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ ఏంటి, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఈవెన్ నెంబర్స్ ఇక్కడ డెఫినేషన్ ఇచ్చింది. ఈవెన్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 2 మీనింగ్ దే హ్యావ్ నో రిమైండర్ వెన్ డివైడెడ్ బై 2. అంటే 2 తోటి కనుక డివైడ్ చేసినట్లయితే రిమైండర్ కనుక 0 వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అని అంటారు. ఈవెన్ నెంబర్స్ వేటిలో పార్ట్స్ అంటే ఇంటీజర్స్లో పార్ట్స్. ఇంటీజర్స్ అంటే ఏంది, 0, ప్లస్ వాల్యూస్ అప్ టు ఇన్ఫినిటీ అండ్ మైనస్ వాల్యూస్ అప్ టు ఇన్ఫినిటీ మనం ఇంటీజర్స్ అని అంటాం కదా. ఇంటీజర్స్లో పార్ట్ ఈవెన్ నెంబర్స్. అయితే ఈ ఈవెన్ నెంబర్స్ అంటే పాజిటివ్ ఈవెన్ నెంబర్స్, నెగిటివ్ ఈవెన్ నెంబర్స్ మైనస్ చేరుస్తాం. -2, -4, -6. పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ సో ఆన్. అంటే 2 తోటి డివిజిబుల్ అయ్యి అంటే 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటే మనకి 2తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ 1 కనుక వస్తే, వచ్చినట్లయితే వాటిని ఆడ్ నెంబర్స్ అని అంటారు. బేసి సంఖ్యలు అంటారు. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు అని అంటారు. బేసి సంఖ్యల్ని 2n+1 అనేటువంటి ఫామ్తో సూచిస్తాము. 2n+1 అనే ఫామ్తో సూచిస్తారు. ఈవెన్ నెంబర్స్ని అయితే 2n అని చెప్పేసి సూచిస్తాం అనమాట. సరే, ఆడ్ నెంబర్స్ ఏంటి అంటే పాజిటివ్ ఆడ్ నెంబర్స్, నెగిటివ్ ఆడ్ నెంబర్స్ చూసినట్లయితే పాజిటివ్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అంటారు. నెగిటివ్ అంటే వీటికి మైనస్ చేస్తే నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అని అంటారు అన్నమాట. ఆడ్ నెంబర్స్లో చిన్నది ఏంటంటే 1. ఫస్ట్ 1. తర్వాత ఆడ్ నెంబర్స్లో పాజిటివ్ ఆడ్ నెంబర్స్లో నాట్ నెగిటివ్. పాజిటివ్ ఆడ్ నెంబర్స్లో చిన్నది ఏదంటే 1. తర్వాత ఈవెన్ నెంబర్స్లో చిన్నది ఏంటంటే పాజిటివ్ ఈవెన్ నెంబర్స్లో చిన్నది ఏంటంటే మనకి 2 అని వస్తుంది అనమాట. 2. అది ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి. అయితే న్యాచురల్ నెంబర్స్ చూసినట్లయితే న్యాచురల్ నెంబర్స్ అనేవి దాన్ని ఎంతో సూచిస్తాము. న్యాచురల్ నెంబర్స్ మనము n అనే అక్షరంతో సూచిస్తాము. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. 1, 2, 3, 4, 5, 6 వాటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ చూసాం కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్ అంటే 0 నుంచి ప్లస్ వాల్యూస్, ప్లస్ 0 మైనస్ వాల్యూస్, వీటన్నిటిని కలిపి ఇంటీజర్స్ అని అంటాం. తర్వాత రేషనల్ నెంబర్స్ అవన్నీ నెక్స్ట్ తర్వాత వస్తాయి. మొత్తానికి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ కాదు. ప్రైమ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్లో పార్ట్. న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువగా ఉండాలి. 1 కంటే ఎక్కువగా ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ దట్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ పాజిటివ్ డివైజర్స్. 2 distinct positive divisors, one and the other number itself. 1 and itself అంటే ఇక్కడ ఏంటంటే 1 మరియు ఇట్సెల్ఫ్ అంటే 1 మరియు దానికి అదే ఫ్యాక్టర్స్ కలిగినటువంటి వాటిని మాత్రం ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఏటిల్లో అంటే న్యాచురల్ నెంబర్స్లో అనమాట. అంటే ప్రైమ్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అనేవి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అనేది ఒక ఫ్యాక్టరు, ఇట్సెల్ఫ్ దానికి అదే ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సపోజ్ మనం 2 తీసుకున్నాం అనుకోండి, 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 మరియు 2 అవుతుంది. మళ్ళీ 3 తీసుకుంటే 1 మరియు 3 మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇంక ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవన్నమాట. తర్వాత 5 తీసుకుంటే 1, 5, 13 తీసుకుంటే 1, 13, తర్వాత 97 తీసుకుంటే 1 మరియు 97 మాత్రమే ఫ్యాక్టర్స్. తర్వాత ఇంకెటువంటి ఫ్యాక్టర్స్ అంటే ఏ టేబుల్స్లో కూడా మనకి 97
97 అనేది రాదు అని అర్థం. ఏ టేబుల్లో కూడా మనకు 97 అనేది రాదు. సపోజ్ మనకి 31 తీసుకున్నాం. ఇక్కడ 31 అనేటటువంటిది ప్రైమ్ నెంబరు. 31 అనేది ప్రైమ్ నెంబరు. ఈ 31 అనేటటువంటి దానికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయనంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 మరియు 31. అయితే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనగలి నేను ఒక 8th క్లాస్ ఒక అబ్బాయిని అడిగాను, ప్రైమ్ నెంబర్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడిగాను. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడిగాను అనమాట. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఏమంటారు వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు అని అన్నాడు. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ మాత్రమే అని అంటారు. సరే, ఒక ప్రైమ్ నెంబర్ చెప్పమంటే అబ్బాయి ఒక ప్రైమ్ నెంబర్ చెప్పాడు. సపోజ్ ఏం చెప్పాడు, 2 అని చెప్పాడు. 2 అనేది ప్రైమ్ నెంబరు. ఎందుకనంటే దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి అని అన్నాడు. 2 అనేది ప్రైమ్ నెంబర్ అన్నాడు. దానికి ఎందుకని ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండవు అని అన్నాడు. అయితే నేనేం చెప్పానంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పాను. ఎలా చెప్పానంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే 1 అనేది 2కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, తర్వాత 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, -1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, -2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పాను అనమాట. అప్పుడు మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 2కి 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అప్పుడు ఆ అబ్బాయి డౌట్గా మన వైపు చూశాడు అన్నట్టు. అంటే ఎందుకని ఇక్కడ ఇలాంటి డౌట్ వస్తుందంటే ఇక్కడ ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్స్ పైన మనకి న్యాచురల్ నెంబర్స్ అనేటటువంటి లాజిక్ పాయింట్ మర్చిపోయినట్టు. మ్యాథమెటిక్స్లో ఇలాంటి లాజిక్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అక్కడి నుంచి తీసుకోవాలి, మైనస్ వాల్యూస్ తీసుకోకూడదు. మనం అలా కాకుండా డైరెక్ట్గా మనము ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయంటే ఫ్యాక్టర్స్ 2 కాదు. అంటే ఏవే ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి, 8ని మల్టిప్లై చేస్తే ఈ 2 అనేది వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు -2ని -1ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2నే వస్తుంది కదా. -2 × -1 2 వస్తుంది కదా. అప్పుడు -2 -1 అనేది 2కి ఫ్యాక్టర్సే కదా. అలాంటప్పుడు 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని అంటే ఏం చెప్తాము, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటాము. కానీ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి మనం. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ 2కి న్యాచురల్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 మరియు 2 అనేటటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇలా అర్థం చేసుకోవాలి ప్రైమ్ నెంబర్స్. ఇలా అర్థం చేసుకుంటేనే మీరు ఇబ్బంది కలగకుండా క్లాస్ రూమ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. తర్వాత నాన్ ప్రైమ్ నెంబర్సు లేకపోతే కాంపోజిట్ నెంబర్సు. నాన్ ప్రైమ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు అంటే ప్రైమ్ నెంబర్స్ కానటువంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నెంబర్స్ కానటువంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. కాంపోజిట్ నెంబర్స్ అనమాట. అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కాదో, ఇక్కడ మన ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ ఇచ్చారు 2 3 5 7 ఇవి కాకుండా మిగిలినటువంటివి 2 3 కాకుండా తర్వాత ఏముంది 4 తర్వాత 5 కాకుండా 6, ఇవన్నీ 4 6 8 9 10 12 ఎట్సెట్రా. అంటే వీటన్నిటికీ నా ప్రైమ్ నెంబర్స్ కానటువంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. ఈ కాంపోజిట్ నెంబర్స్ ఉద్దేశం ఏంటంటే వీటికి 1 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్, న్యాచురల్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకోండి. 4 తీసుకుంటే 1 2 4 ఈ 3 ఫ్యాక్టర్స్ అనమాట. 1 2 4 ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. అందువల్ల అంటే కాంపోజిట్ నెంబర్స్ అని అంటే 1 మరియు ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది. అంటే వేరే టేబుల్లో ఏ టేబుల్లోనైనా సరే 4 అనేది వస్తుంది. ఆ 4 టేబుల్లోనే కాకుండా 4 టేబుల్ మరియు 1 టేబుల్లో కాకుండా వేరే టేబుల్లో ఏదైనా ఒక టేబుల్లో 4 కనుక వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరు. అయితే ఇక్కడ 1 తీసుకుంటే 1 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 1 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా అంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 is not a prime number because it has only one divisor itself. దీనికి ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. అయితే 1 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందని అంటే 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అట్లని చెప్పేసి కాంపోజిట్ నెంబర్ అవుతుందంటే కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. కాంపోజిట్ నెంబర్ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్లో ఉండాలి కాబట్టి 1కి అలాంటి ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 అనేది కాంపోజిట్ నెంబరా కాదు, ప్రైమ్ నెంబరా కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. నెక్స్ట్ 2 తీసుకుంటే 2 అనేది ప్రైమ్ నెంబరు. అయితే ఈవెన్ నెంబర్స్లో ఉండేటటువంటి ఏకైక ప్రైమ్ నెంబరు 2 మాత్రమే.
ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్సే ఎక్సెప్ట్ 2, అంటే 2 తప్పక, 2 తప్పక మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు వస్తాయి. కానీ 2 మాత్రం ఈవెన్ నెంబరు. ఓన్లీ 1 ఈవెన్ నెంబర్, 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 అని అంటాం అనమాట. అది కాక ప్రైమ్ నెంబర్స్లో అతి చిన్నది ఏంటి అంటే కూడా 2 అని చెప్తాం అనమాట. అది ప్రైమ్ నెంబర్స్. సరే, ఇప్పుడు మనము ప్రైమ్ నెంబర్స్ని 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. 100 వరకు ఉన్నటువంటి వాటిని 100 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 అనమాట. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి అప్ టు 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 25 ఉన్నాయి. ఈ 25ని వీలైతే బట్టి కొట్టేసేయండి, ఏమన్నా చేయండి, నేర్చుకోండి. సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ చెప్పున్నాను, ఒకసారి వినండి. సులభంగా ప్రైమ్ నెంబర్స్ని సులభంగా అప్ టు 100 మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ ఎప్పుడు అడిగినా టక చెప్పే విధంగా ఉండాలి. నెక్స్ట్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. మొత్తం ఎన్ని? 4, 8, 10, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. మొత్తం 25 ఉన్నాయి. ఈ 25ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2, 3, 5, 7 ఈజీగా గుర్తుంటుంది. 2, 3, 5, 7 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11, 13, 17, 19, 11, 13, 17, 19 అయిపోయిన తర్వాత ఈ 23 దగ్గర నుంచి 97 వరకు, గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ టేబుల్ వేశాను. ఈ టేబుల్ చూడండి. 20లో ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. 20 నుంచి 30 వరకు 2 ఉన్నాయి. 30 నుంచి 40 వరకు కూడా 2 ఉన్నాయి. 40 నుంచి 50 వరకు 3 ఉన్నాయి. 50 నుంచి 60 వరకు 2 ఉన్నాయి. 60 to 70 2 ఉన్నాయి. 70 నుంచి 80 వరకు 3 ఉన్నాయి. మొత్తం 80 to 90 2 ఉన్నాయి. 90 to 100 ఓన్లీ 1 ఉందన్నమాట. 90 to 100 ఓన్లీ 1 ఉంది. అది 97 గుర్తుపెట్టుకోండి. 97. 2, 3, 5, 7, 11, 13, 17, 19. 2, 3, 5, 7 గుర్తుపెట్టుకోండి. 11, 13, 17, 19. 23 నుంచి 97 వరకు ఎలా గుర్తుపెట్టుకోండి దానికి ఈ టేబుల్ చూడండి. ఇక్కడ ఈ టేబుల్ చూసినట్లయితే ఈ టేబుల్లో పైన ఉన్నటువంటి టేబుల్, కింద ఉన్నటువంటి టేబుల్ రెండు ఒకటే. 391713, 391713 పైన ఉన్న టేబుల్, కింద ఉన్న టేబుల్ రెండు ఒకటే. అంటే ఒక టేబుల్ నేర్చేసుకుంటే మనకి 79 వరకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మాత్రం పైన 40లో 47 వస్తుంది, 70లో 79 వస్తుంది అనమాట. 70లో 79 వస్తుంది, 40లో 47 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 40లో మరియు 70లో 40 నుంచి 50 వరకు మరియు 70 నుంచి 80 వరకు ఈ 10లో 3 వస్తాయి ప్రైమ్ నెంబర్స్. మిగిలిన వాటిలన్నింటిలో 2 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 90 to 100 మాత్రం ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ వస్తుంది, అది 97. అయితే ఇక్కడ టేబుల్ నేర్చుకోండి. 391713 మళ్ళీ కూడా 391713. అయితే ఇక్కడ 40లో 47 గుర్తుపెట్టుకోండి, 70లో 79 గుర్తుపెట్టుకోండి. 391713, 397. ఈ టేబుల్ మనకి సింగిల్ డిజిట్లో ఉన్నటువంటి ఈ టేబుల్ మనకి బై హార్ట్ చేసినట్లయితే మనకి 100 వరకు ఎప్పుడు ఎవరు అడిగినా కూడా ప్రైమ్ నెంబర్స్ని టక మనం చెప్పేయగలుగుతాము. లేకపోతే కన్ఫ్యూజన్ గుర్తే అవకాశం ఉంది. ప్రైమ్ నెంబర్ అడిగినప్పుడు దానికి ఫ్యాక్టర్స్ ఎత్తుక్కుంటూ కూర్చోవడం లేట్ అవుతుంది. కాబట్టి ఇవి బట్టి వేసేసేయండి, ఏమైనా చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా సరే ఈ ప్రైమ్ నెంబర్ చార్ట్ అనేది రావాలి. ఒక్కసారి మళ్ళీ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 20లో 23, 29, 30లో 31, 37, 40లో 41, 43, 47, 50లో 53, 59, 60లో 61, 67, 70లో 71, 73, 79, 80లో 83, 89, 90లో 97. 90 to 100 మాత్రం ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ వస్తుంది. 40 నుంచి 50 వరకు 40 to 50 3 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 70 to 80 కూడా 3 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. మిగిలిన వాటిలన్నింటిలో 20 to 32, 30 to 42, 50 to 62, 60 to 72 వస్తాయి. ఈ టేబుల్ వేసుకుంటే 391713, 391713, 397 ఈ సింగిల్ డిజిట్ టేబుల్ నేర్చేసుకుంటే ఇట్లా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పేజీలో ఐడెంటిఫై
ఐడెంటిఫై అండ్ కలర్ ద ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాటికి కలర్ వేయమన్నాడు. ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసి కలర్ వేయమన్నాడు. ప్రైమ్ నెంబర్స్ మనం ఇప్పుడు చార్ట్లో నేర్చుకున్నాం కదా, వాటికి 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు, 5, 7, 13, 11, 13, 17, 19, నెక్స్ట్ 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. వీటికి మీరు కలర్స్ వేసేస్తే సరిపోతుంది. కలర్స్ వేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఐడెంటిఫై అండ్ కలర్ ఆల్ ది కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను? కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పాం. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు 1 తీసుకుంటే 1 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 1 అనేది కాంపోజిట్ నెంబరా? కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. కాంపోజిట్ నెంబర్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 4 కాంపోజిట్ నెంబరు, కలర్ వేయండి. 6 కాంపోజిట్ నెంబరు, కలర్ వేయండి. 8, 9, 10 వీటికి కలర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్కి ఒక కలర్ వేయండి, కాంపోజిట్ నెంబర్స్కి ఒక కలర్ వేయండి. ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేయండి, గ్రీన్ కలరు. ప్రైమ్ నెంబర్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేయండి. కాంపోజిట్కి ఎల్లో కలర్ వేయండి. నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి కదా. కాంపోజిట్ ప్రైమ్ నెంబర్ కానిది, కాంపోజిట్ నెంబర్ కానిది ఒకటి ఉంది కదా మనకి. అదేంటంటే 1. ఈ 1కి ఈ కలర్ ఏదైతే ఉందో బ్రౌన్ కలర్ వేయండి 1కి. నెక్స్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కలరింగ్ యాక్టివిటీ. కలర్ ద ప్రైమ్ స్టార్స్ ఎల్లో అండ్ కాంపోజిట్ స్టార్స్ గ్రీన్. ప్రైమ్ నెంబర్ అయితే కనుక ఎల్లో కలర్ వేయండి, కాంపోజిట్ అయితే కనుక గ్రీన్ కలర్ వేయండి. నెక్స్ట్ కలర్ ద ప్రైమ్ స్టార్స్ ఎల్లో. ప్రైమ్ నెంబర్కి ఎల్లో వేయాలి ఇక్కడ. కాంపోజిట్ స్టార్స్కి గ్రీన్ కలర్ వేయండి. అన్నీ కూడా 100 బిలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కలర్ ద ప్రైమ్ స్టార్స్ ఎల్లో అండ్ కాంపోజిట్ స్టార్స్ గ్రీన్. ప్రైమ్ స్టార్స్కి వచ్చేసి ఎల్లో కలర్ వేయండి, కాంపోజిట్ స్టార్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ వేయండి. ఈ స్టార్స్లో నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో కలర్ వేయండి. నెక్స్ట్ మల్టిప్లై. ఐడెంటిఫై ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ఐడెంటిఫై అంటే ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా ఐడెంటిఫై చేసి వాటికి సర్కిల్ చేయమని చెప్తూ ఉంటా. సర్కిల్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయమన్నాడు. ప్రైమ్ 13 అనేది ప్రైమ్ నెంబరా? ప్రైమ్ నెంబరు. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి సర్కిల్ చేస్తున్నాను. 54 ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే అది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ ఏవి ప్రైమ్ నెంబర్స్ కాదు. ఆడ్ నెంబర్స్లో కూడా ప్రైమ్ నెంబర్స్ కానివి చాలా ఉన్నాయి, కానీ ఈవెన్ నెంబర్స్ అయితే ప్రైమ్ నెంబర్స్ కావు. కానీ ఆడ్ నెంబర్స్లో కొన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. తర్వాత 37 ప్రైమ్ నెంబర్. అట్లా ఐడెంటిఫై చేసి సర్కిల్ చేసేయండి. తర్వాత కింద చూసినట్లయితే సర్కిల్ ఆల్ ది కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్కి సర్కిల్ చేయండి. కాంపోజిట్ 92 అనేది కాంపోజిట్ నెంబరు. తర్వాత 21 అనేది కాంపోజిట్ నెంబరు. కాంపోజిట్ నెంబర్ అని ఎలా చెప్తామని అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా టేబుల్లో కనుక వచ్చిందంటే ఆ నెంబరు అది 7 3 21 ఉంది. 7 3 21 కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరు. అలా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయండి. తర్వాత కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అన్నాడు. చూస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. 74 ఇచ్చాడు. 74, 23, 69, 31 గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. ముందు ప్రైమ్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తే వాటిలో గ్రేటెస్ట్ ఏందో మనం చెప్పొచ్చు. ఇది 74 అనేది ప్రైమ్ నెంబర్ కాదు.
తర్వాత 23 ప్రైమ్ నెంబరే, 69 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, 31 ప్రైమ్ నెంబరే. ఇక్కడ 23, 31 అనేవి రెండు ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 31 ఈజ్ ద రైట్ ఆన్సర్. 31 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అడిగాడు. కాంపోజిట్ నెంబర్స్ ఏమేమన్నా చూస్తే 12 కాంపోజిట్ నెంబరే, 8 కాంపోజిట్ నెంబరే, 43 ప్రైమ్ నెంబరు, నెక్స్ట్ 59, నెక్స్ట్ 59 అనేది కూడా ప్రైమ్ నెంబరు. 59 అనేది ప్రైమ్ నెంబరు. 43 అనేది ప్రైమ్ నెంబర్. కాబట్టి కాంపోజిట్ నెంబర్స్ రెండు ఉన్నాయి. అవి ఏంటంటే 12, 8. సో స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా ఇంతే. సర్కిల్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ని సర్కిల్ చేయండి. సర్కిల్ ద కాంపోజిట్ నెంబరు. మల్టిపుల్ చాయిస్. చూస్ ద గ్రేటెస్ట్ కాంపోజిట్ నెంబర్ అని అన్నాడు. చూస్ ద గ్రేటెస్ట్ కాంపోజిట్ నెంబరు. 82 కాంపోజిట్ నెంబరే. 51 అనేది కాంపోజిట్ నెంబరే. 51 కూడా. 47 అనేది ప్రైమ్ నెంబరు. 97 అనేది ప్రైమ్ నెంబరు. ఇవి రెండు లాస్ట్ రెండు ప్రైమ్ నెంబర్సు. ఇవి రెండు కాంపోజిట్ నెంబరు. గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 82 అనేది ఆన్సర్. అట్లా మిగతా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇవి కూడా అంతే సేమ్. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నెంబర్. లిస్ట్ అవుట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ అండ్ రైట్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. జాగ్రత్తగా వినండి. 47 ఉంది కదా, ఈ 47కి ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతారు, ఫ్యాక్టర్స్ అని అడుగుతాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నట్లయితే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్నే ఫ్యాక్టర్స్గా రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ కూడా కలిసి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడా, ఫ్యాక్టర్స్ అడిగాడా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమడిగాడు? ఫ్యాక్టర్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఫ్యాక్టర్స్ రాసేస్తాం. 41కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ రాసేస్తాం. 47 అనేది ఇది 47 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అని తెలుసు కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 మరియు 47 అనేవి వస్తాయి. 1, 47 వస్తాయి. ఎందుకనంటే 47 ఏ టేబుల్లో రాదు మనకి. ఏ టేబుల్లో 47 అనేది రాదు. 47 అనేది ఒక ప్రైమ్ నెంబరు. సో ఈజ్ 47 ఏ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని అడిగాడు. మనం ఏం రాస్తాము? ప్రైమ్ నెంబర్. 47 అనేది ప్రైమ్ నెంబర్ అని రాస్తాము. అట్లాగే 30 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరు. 30కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 30కి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయి? 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, తర్వాత 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 2 15 30 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 5 అవుతుంది, తర్వాత 6 అవుతుంది, తర్వాత 10 అవుతుంది, నెక్స్ట్ 10, తర్వాత 15, నెక్స్ట్ 30. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. 30కి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అందువల్ల 30 అనేది ఏంటి? ఇక్కడ ప్రైమా కాంపోజిటా? కాంపోజిట్. 30 అనేది కాంపోజిట్ నెంబరు. 30 అనేది కాంపోజిట్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. 48, 43 తీసుకుంటే మనకి 43కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 43 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 43 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి దానికి? 1, 43 మాత్రమే వస్తాయి, ఇంకేమి రావు. తర్వాత ఇక్కడ 17 కూడా ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి 1, 17. ఇది ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ అంటే ఏం రాస్తాము? ఇక్కడ ప్రైమ్ నెంబర్ అని రాస్తాము. 8 తీసుకుంటే 8 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ కాబట్టి 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 8 వస్తుంది. ఎందుకని 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 8 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇవన్నీ మీకు చేయొచ్చు, ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ 32కి ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. 32కి ఏం వస్తాయి ఫ్యాక్టర్స్? 1 వస్తుంది, 32కి 1 వస్తుంది, 2 వస్తుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో 4 వస్తుంది, తర్వాత వచ్చేసి నెక్స్ట్ 8 వస్తుంది, నెక్స్ట్ 32 వస్తుంది.
తర్వాత 16 కూడా వస్తుంది, 16 కూడా వస్తుంది. ఇవన్నీ కూడా 32కి ఫ్యాక్టర్స్. 32 అనేది ఒక కాంపోజిట్ నెంబరు. అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఫ్యాక్టర్స్ కనుక గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక రాయగలిగితే వాటిని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. ఫ్యాక్టర్స్ కనుక 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ రాయలేకపోతే అంటే 1 మరియు ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే దానిని మనము ప్రైమ్ నెంబర్ అని అంటాము. అటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ మేజ్. ఇక్కడ ఒక హెల్ప్ గ్రాండ్మా, ఇక్కడ ఒక గ్రాండ్మా నిలబడి ఉంది. ఈ గ్రాండ్మాకి గ్రాండ్మా హర్ గ్లాసెస్ బై కలరింగ్ ద ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ మనకి ఈ బాక్సెస్లో ప్రైమ్ నెంబర్స్ అని వెతుక్కుంటూ వెళ్తే ప్రైమ్ నెంబర్స్లో కూడా వెళ్ళాలి. ఇక్కడికి గ్లాసెస్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ గ్లాసెస్ దగ్గరికి రావాలి. ఇక్కడ గ్రాండ్మా ఈ గ్లాసెస్ దగ్గరికి రావాలంటే ప్రైమ్ నెంబర్స్ మీదుగా రమ్మని చెప్పాడు. ప్రైమ్ నెంబర్స్ ఎత్తుకుదాం. ఇక్కడ గ్రాండ్మా ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ 9 ఉంది, 15 ఉంది, 94 ఉంది, 19 ఉంది. 19 అనేది ప్రైమ్ నెంబర్, అందుకని గ్రాండ్మాని 19 దగ్గర తీసుకొద్దాం గ్రాండ్మాని. నెక్స్ట్ 19 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 47 ప్రైమ్ నెంబరు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 23 ప్రైమ్ నెంబరు. 23 తర్వాత 63, 5, 7, 5 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి 5కి వస్తుంది. 5 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 31 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి 31కి వస్తుంది. 31 తర్వాత 53 ప్రైమ్ నెంబర్. 51కి 53కి వెళ్తుంది. నెక్స్ట్ 29 కూడా ప్రైమ్ నెంబరే. 29కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి 41 ప్రైమ్ నెంబరే కాబట్టి 41కి వస్తుంది. నెక్స్ట్ 73 ప్రైమ్ నెంబర్ కాబట్టి 73కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 ప్రైమ్ నెంబర్ 3కి వస్తుంది. 3 ప్రైమ్ నెంబరు. 67 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 67కి వస్తుంది. నెక్స్ట్ 59 ప్రైమ్ నెంబర్ కాబట్టి 59కి వెళ్తుంది. తర్వాత 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 17కి వస్తుంది. నెక్స్ట్ 61 కూడా ప్రైమ్ నెంబరే. 83 కూడా ప్రైమ్ నెంబరే. గ్రాండ్మాకి గ్లాసెస్ దొరికేసాయి. ఇట్లా ప్రైమ్ నెంబర్స్ గీచుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ మేజ్. ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేస్తూ హలో ఇక్కడ ఏమడిగాడు, హలో నాన్సీ ఫైండ్ ద నైఫ్ టు చాప్ హర్ వెజిటేబుల్స్ బై కలరింగ్ ద ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ వెంబడి ఏమన్నా నైఫ్ కావాలట. నైఫ్ కనుక దొరికితే మనకు మంచి కర్రీ చేసి పెడుతుందట. అందుకని ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ 26 ఉంది, 64 ఉంది, 83 ఉంది, 58 ఉంది. వీటిల్లో మనకి ప్రైమ్ నెంబర్ ఏదైనా 83 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 83 దగ్గరికి వస్తుంది. ఫస్ట్ 83 దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 61 దగ్గరకు వస్తుంది. 61 దగ్గర నుంచి 47 దగ్గరకు వస్తుంది. 47 దగ్గర నుంచి 29 ప్రైమ్ నెంబరే కాబట్టి 29 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 31 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 53 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 71 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 2 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 37 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 59 ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 13 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 97 ప్రైమ్ నెంబరు. 97కి వస్తుంది. నెక్స్ట్ 97 దగ్గర నుంచి 19 ప్రైమ్ నెంబరు. 19కి వస్తుంది. 19 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 41 ప్రైమ్ నెంబరు. 41కి వచ్చిన తర్వాత నెక్స్ట్ 41 తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 89 ఉంది. ఈ 5 అనేది క్రాస్లో ఉంది కాబట్టి 89కి వెళ్దాం. ఫస్ట్ 89, నెక్స్ట్ 5, నెక్స్ట్ 73 తర్వాత 67 లాస్ట్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కత్తి తీసుకుంటుంది, నైఫ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్ మేజ్. ఇక్కడ హెల్ప్ డోరా టు ఫైండ్ ట్రెజర్స్ బై ప్రైమ్ నెంబర్స్ అడిగినాడు కాబట్టి ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్ ఎత్తుక్కుంటూ ఎక్కడికి రావాలి, ఇక్కడ బాక్స్ దగ్గరికి రావాలన్నమాట. ట్రెజర్ బాక్స్ దగ్గరికి రావాలి, డబుల్ పెట్టి దగ్గరికి రావాలన్నమాట. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడికి వచ్చేసి ఓన్లీ కాంపోజిట్ నెంబర్స్ని ఎత్తుక్కుంటూ ఈ పిల్లల దగ్గరికి రావాలి. కోడి అనేది ఇక్కడ 6 దగ్గరికి రావాలి.
ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ కాంపోజిట్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ అట్టుకుంటూ రావాలి మనం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 53 ఉంది, 11 ఉంది, 27 ఉంది. 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ 27కి వచ్చేస్తుంది, నెక్స్ట్ 12కి వచ్చేస్తుంది, నెక్స్ట్ 96కి వచ్చేస్తుంది, 74కి వచ్చేస్తుంది, 18కి వచ్చేస్తుంది, 18 నుంచి 49కి వచ్చేస్తుంది, 49 63కి వచ్చేస్తుంది, 63 నుంచి 83 ప్రైమ్ నెంబరు, 83 ప్రైమ్ నెంబరు 8 ఉంది, 31 ఉంది, 53 ఉంది, 8కి వచ్చేస్తుంది. 8 నుంచి 279 ప్రైమ్ నెంబరే, 57 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 57కి వస్తుంది. నెక్స్ట్ 44, 72, 95, 33, 89 ప్రైమ్ నెంబర్, 86, 25, 50, 76, 48, 94, 32, 81, 25, 66 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 71 ప్రైమ్ నెంబరే, 51 ప్రైమ్ నెంబర్ కాదు, 51 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 51కి వచ్చేస్తుంది, 4కి వచ్చేస్తుంది, 6కి దగ్గరకు వచ్చేస్తుంది. అది నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్, ఇది కూడా కాంపోజిట్ నెంబర్స్ మీరు చేయండి. కాంపోజిట్ నెంబర్ మేజ్ ఇది కూడా మీరు చేయండి. నెక్స్ట్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్ అని అన్నాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, వీటిల్లో ప్రైమ్ నెంబర్ కానిది ఏది అని అన్నాడు. ప్రైమ్ నెంబర్ కానిది ఏదని అన్నాడు. మనకు ప్రైమ్ నెంబర్స్ 100 వరకు తెలుసు కాబట్టి 13 ప్రైమ్ నెంబరు, 97 ప్రైమ్ నెంబరు. ఇక్కడ 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకనంటే 9 3s are 27, 9 3s అంటే 9 టేబుల్లో 3 టేబుల్లో 27 వస్తుంది కాబట్టి 27 ప్రైమ్ నెంబర్ కాదు. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అన్నాడు కానీ ఆడ్ అని అనమాట. ఆడ్ కాంపోజిట్ నెంబర్, ఆడ్ అంటే బేసిస్ సంఖ్య తెలుసు కదా, 2తో డివిజిబుల్ అయితే 1 రిమైండర్ వచ్చే వాటిని ఆడ్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమిటి, 71 ఆడ్ నెంబరే, 55 ఆడ్ నెంబరే, 83 ఆడ్ నెంబరే, 37 కూడా ఆడ్ నెంబరే. అయితే కాంపోజిట్ నెంబర్స్ ఏంటివి, ఇక్కడ 71 ప్రైమ్ నెంబరు, 55 కాంపోజిట్ నెంబరే, 83 ప్రైమ్ నెంబరు, 37 కూడా ప్రైమ్ నెంబరే. ఇక్కడ ఓన్లీ 55 మాత్రమే ఉందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ అంటే 55. ఇట్లా ఇవన్నీ మీరు చేసి నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగినటువంటి నెంబర్స్ని ఐడెంటిఫై చేయండి అని అన్నాడు. ఇక్కడ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగిన వాటిని ఐడెంటిఫై చేయండి అని అన్నాడు. అంటే ఏమని, ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఏంటో కనుక్కోమన్నాడు అంతే. 31 మనకు ప్రైమ్ నెంబర్ అని తెలుసు, 31. తర్వాత 67 కూడా మనకు ప్రైమ్ నెంబర్ అని తెలుసు, 67 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 79 కూడా ప్రైమ్ నెంబరే. తర్వాత 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 7 3s are 21 వస్తుంది కాబట్టి 1 2 1 3 7 21 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కాబట్టి 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్లా ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి వాటిని, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వాటికి సర్కిల్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ వన్ చూడండి, ఆడ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అన్నింటిలో వీటిలో ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు అనమాట. ఆడ్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాదు. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకే ఒకటి ఉంది, అది ఏంటంటే 2 తెలుసు కదా. ఆడ్ ప్రైమ్ నెంబర్, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏంటి చూస్తే మనకు ఫస్ట్ 17 ఆడ్ నెంబరే, 21 ఆడ్ నెంబరే, 15 ఆడ్ నెంబరే, 27 కూడా ఆడ్ నెంబర్, అన్ని ఆడ్ నెంబర్స్. అయితే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ ఏంటి వీటిల్లో అంటే మనకి 21 ప్రైమ్ నెంబర్ కాదు, 15 ప్రైమ్ నెంబర్ కాదు, 27 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 17 అనేది ఆడ్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్, లిస్ట్ అవుట్ ద పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ నెంబర్. పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ నెంబర్. ఇక్కడ దీనికి ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. 24కి ఫ్యాక్టర్స్ని రాయమన్నాడు అనమాట. 24కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 2 12s 24, 3 వస్తుంది, 3 8s,
4 వస్తుంది, 4 6 వస్తుంది, 8 వస్తుంది, 12 వస్తుంది, తర్వాత నెక్స్ట్ 24 కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అట్లా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫ్యాక్టర్స్ అని అన్నాడు, ఓన్లీ ఫ్యాక్టర్స్ అని అన్నాడు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనలేదు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే వేరే మెథడ్ ద్వారా చేస్తాము, ఓన్లీ ప్రైమ్ నెంబర్ మాత్రమే వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 4 రాదు, 6 రాదు, 8 రాదు, 12 రాదు, 24 రాదు, ఇవన్నీ రావు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ ఫ్యాక్టర్స్ అని అన్నాడు అనమాట. ఫ్యాక్టర్స్ అంటే అన్నీ ఏ టేబుల్స్లో అయితే వస్తుందో, ఏ టేబుల్స్లో అయితే ఆ నంబర్ వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అని అంటారు అనమాట. ఇది నెక్స్ట్ పేజీలో చూద్దాం. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద పాసిబుల్ ఫ్యాక్టర్స్ 14 అన్నాడు. 14కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 వస్తుంది, 2 వస్తుంది, 7 వస్తుంది, 14 వస్తుంది, ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 20కి ఏమొస్తాయి, 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది, 20 వస్తుంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. తర్వాత 48కి 3కి లిస్ట్ అవుట్ ద పాసిబుల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 3 తీసుకుంటే 3కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 వస్తుంది, 3 వస్తుంది, అంటే అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ రావు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్. ఇవన్నీ మీరు ఓన్గా చేసేయచ్చు. రాను కొంచెం పెద్ద నెంబర్లు వస్తున్నాయి, కంగారు పడగాకండి. లిస్ట్ అవుట్ ద పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ నెంబర్. 999 అని ఉంది, 999 అని ఉంది. 999కి ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు డివిజిబిలిటీ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. డివిజిబిలిటీ రూల్స్ అంటే మనకి ఏ టేబుల్తో ఏవేవి డివిజిబుల్ అవుతాయి, ఏవేవి ఫ్యాక్టర్స్ అవుతాయి అని చెప్పేసి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ మనం 2 తీసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్ మనకి ఇక్కడ ఒక్క నిమిషం 30 డివిజిబిలిటీ రూల్స్ ఒకసారి చూడండి. డివిజిబిలిటీ 2కి డివిజిబిలిటీ రూల్స్ చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్స్ 2 అనేది ఒక ఈవెన్ నెంబరు కాబట్టి ఏదైనా ఒక నెంబర్కి వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే వన్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ అన్నీ 2తో డివిజిబుల్ అవుతాయి. అంటే 2 చేత రిమైండర్ 0 వచ్చేటట్లుగా డివైడ్ చేయబడతాయి. అవి 0 కానీ 2 కానీ వీటిని డివిజిబిలిటీ రూల్స్ అంటారు. డివిజిబిలిటీ రూల్స్ 2కి 3కి 5కి 7కి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. మన ప్రైమ్ నెంబర్స్కి ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి 2కి 3కి 5కి నేర్చుకుందాం. 2కి 3కి 5కి 10కి నేర్చుకుందాం. 2 వచ్చేసి 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక నెంబరు దాని వన్స్ ప్లేస్లో ఏముండాలంటే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సపోజ్ మనం ఇక్కడ 19 తీసుకున్నాం అనుకో, 19లో వన్స్ ప్లేస్లో 9 ఉంది. వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు. అదే 18 తీసుకుంటే వన్స్ ప్లేస్లో 8 ఉంది. 8 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. అలాగే నెక్స్ట్ 3కి ఒక డివిజిబిలిటీ రూల్ ఉంది. ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని కనుక 3తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఆ నెంబర్కి 3 అనేది ఫ్యాక్టర్ అవ్వాలి అని అంటే ఆ నెంబర్లో డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ 243 ఉందనుకుందాం. 243 ఉందనుకున్నాం. ఈ 243 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా కాదా, 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా రాదా అని మనం ముందు చూడంగానే తెలుసుకోవాలి. ఎలాగంటే ఇక్కడ డిజిట్స్ని యాడ్ చేయండి. 2 + 4
ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 + 4 6 + 3 ఎంత 9 వచ్చింది. అంటే ఈ డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 3 కానీ 3 అన్న రావాలి, 3 కానీ 9 కానీ 6 కానీ రావాలి. డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 3 కానీ 9 కానీ 6 కానీ వస్తే ఆ నంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఆ నంబర్ అనేది 3 డివిజిబుల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం డివిజన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, ఆ నంబర్లో ఉంటున్న డిజిట్స్ని యాడ్ చేయాలి. డిజిట్స్ని ఇక్కడ 243 డిజిట్స్ ఏమున్నాయి, 2 ఒక డిజిట్, 4 ఒక డిజిట్, 3 ఒక డిజిట్. 2ని 4ని 3ని యాడ్ చేస్తే మనకు 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్కి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అలాగా వీటిని డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమి రావాలి, 3 రావాలి, లేకపోతే 9 రావాలి, లేకపోతే 6 రావాలి. 3 కానీ 9 కానీ 6 కానీ రావాలి. ఇంకొక నెంబర్ కూడా ఉందనుకోండి, ఇంకొక నెంబర్ ఇక్కడ 6 కూడా ఉందనుకో. 6 కూడా ఉంటే ఎంత అవుతుంది అప్పుడు 6 యాడ్ చేస్తే 9 + 6 15 వస్తుంది అనమాట. 15 వస్తుంది. 15లో 1+ దీని మళ్ళీ 1+5 యాడ్ చేస్తే 6 వస్తుంది. 1+5 యాడ్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి ఇది కూడా అంటే 2 3 6 7 2 4 3 6 అనే నెంబర్ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక నెంబర్ని ఆ నంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేయాలి. డిజిట్స్ని యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ రావాలి. డిజిట్స్ని యాడ్ చేస్తే మళ్ళీ 2 డిజిట్ నెంబర్ వచ్చిందనుకో, అప్పుడు మళ్ళీ ఆ 2 డిజిట్స్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ వెళితే ఆ సింగిల్ డిజిట్ అనేది 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినట్లయితే ఆ నంబర్ అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అది నెక్స్ట్ 5 తీసుకున్నట్లయితే వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే వన్స్ ప్లేస్లో ఆ నంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. 0 కానీ 5 కానీ. నెక్స్ట్ 10తో డివిజిబుల్ అవ్వాలంటే 0 ఉండాలి. అది తెలుసు అందరికీ. 10తో డివిజిబుల్ అవ్వాలంటే 0 ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 999కి పాజిబుల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అని అడిగినాడు. 999కి పాజిబుల్ ఫ్యాక్టర్స్ 1 999లో 999 యాడ్ చేస్తే 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 9 + 9 + 9 27 వస్తుంది. 27 2ని 7 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 వస్తుంది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది కదా, అందుకని 3 ఒక ఫ్యాక్టరు. నెక్స్ట్ 9 అన్ని 9s ఉన్నాయి కాబట్టి 9 ఒక ఫ్యాక్టరు. 27 ఫ్యాక్టరు, 37 ఫ్యాక్టరు. ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తే అర్థమవుతుంది. చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద పాజిబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ నెంబర్. ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ అడిగినాడు, పాజిబుల్ ఫ్యాక్టర్స్ అడిగినాడు. ఇవి కూడా అలాగే చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు, ఫ్యాక్టర్స్ అడిగినాడు, గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే వేరే మెథడ్ ద్వారా చేస్తాము. ఇక్కడ ఓన్లీ ఫ్యాక్టర్స్ అడిగినాడు. ఫ్యాక్టర్స్ అడిగినాడంటే ఏ టేబుల్లో మనం అనుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 8 12 వస్తుందో ఆ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇది ఏమన్నాడు ఇక్కడ, కంప్లీట్ ద ప్రోడక్ట్ స్ట్రాటజీ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నెంబర్ అని అన్నాడు. ఇక్కడ 36 అనే నెంబర్ తీసుకుంటే 36కి ఏ టేబుల్లో 36 వస్తుంది. 36 1s are 36 2 × 18 36. తర్వాత 3 × 12 36 36 4 × 9 36 6 × 6 36. వీటన్నిటి కూడా 36 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అన్నాడంటే ఇవన్నీ రాయాలి. ఏముంది, ఫస్ట్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. నెక్స్ట్ 36 18 12 9 6 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే. అన్నమాట. ఇవన్నీ రాయాలి ఇక్కడ. అది నెక్స్ట్ రైట్ యువర్ ప్రోడక్ట్ స్ట్రాటజీ టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 50కి ప్రోడక్ట్ స్ట్రాటజీ రాయమన్నాడు. అంటే మనం ఇక్కడ ఎలాగైతే ఉందో
ఇక్కడ ఎలాగైతే ఉందో ఆ విధంగా మల్టిప్లికేషన్ స్ట్రాటజీలో రాయమన్నాడు. 50కి ఏమొస్తుంది, 1 into 50 ఈజ్ ఈక్వల్ టు 50, 2 into 25 ఈజ్ ఈక్వల్ టు 50. ఇంకా నెక్స్ట్ 5 into 10 ఈజ్ ఈక్వల్ టు 50, 25 into 2 ఈజ్ ఈక్వల్ టు 50. ఇట్లా అన్నీ రాసిన తర్వాత ఫ్యాక్టర్స్ రాయాలి. అవి నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఇంకో ఫ్యాక్టర్స్ 1 into 50, 2 into 25, 5 into 10. ఇవి మళ్ళీ ఈ రివర్స్లో రాసుకున్నా కూడా అవే వస్తాయి. అందుకని ఫ్యాక్టర్స్ ఏమన్నాడు ఇక్కడ, వీటికి ఫ్యాక్టర్స్ 1, 2, 5, 10, 25, 50. ఇవి ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇవి కూడా అలాగే సేమ్ అదే విధంగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి, ఇవి కూడా ట్రై చేయండి. ఇక్కడ చూద్దాం. కంప్లీట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ ఫార్ ఈచ్ నెంబర్. ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీని ఫిలప్ చేయమన్నాడు. 16 అంటే దేన్ని 2 చేత మల్టిప్లై చేసి 16 వస్తుంది అంటే ఇక్కడ 8ని 2తో మల్టిప్లై చేసి 16 వస్తుంది. ఇప్పుడు 8ని 2గా డివైడ్ చేద్దాం. 2 into 4. ఇక్కడ 4ని 2గా డివైడ్ చేస్తే 2 into 2. ఇట్లా ఆ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఇవి ఆన్సర్స్. సపోజ్ ఇక్కడ 30 తీసుకున్నామంటే 30ని 3 into 10గా రాసుకోవచ్చు, 10ని 5 into 2గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా అంతే, ఇవి కూడా అంతే, ఇవి కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. డ్రా ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ ఫార్ ఈచ్ నెంబర్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ మనం ఇందాక ఏదైతే చేసామో అట్లాంటి ట్రీని రాయమన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ 12 చేసి 12ని ఏమని రాస్తాము, ఇక్కడ మనము 12ని 2గా రాద్దాం. 12ని ఏమని రాస్తాము, 2 into 6, 6ని మళ్ళా 2 into 3 అయిపోయింది. ఇంక లేవు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు చూడండి. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రావాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ వచ్చేవన్నీ ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, ఇట్లా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రావాలి. ఫ్యాక్టర్స్ అంటే అన్నీ రాయొచ్చు, న్యాచురల్ నెంబర్స్ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్గా రాయాలి. నెక్స్ట్ ఇదిగో ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్స్. 40 తీసుకున్నట్లయితే 40 తీసుకున్నట్లయితే 20 into 2, మళ్ళీ 20ని 10 into 2, 10 and 2 into 5 రాయాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ. ఇక్కడ రైట్ ఈచ్ నెంబర్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫామ్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫామ్లో రాయమన్నాడు. 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. ఫ్యాక్టర్స్ కాదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్స్ అంటే వేరొస్తాయి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ని మాత్రం ఫ్యాక్టర్స్కి రాయాలి. దీనికి ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ప్రకారం మనం చేయాలి. సపోజ్ మనం ఇక్కడ 24 తీసుకున్నట్లయితే ఈ 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఇక్కడ చూశారు కదా 24. ఈ 24కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోండి. ప్రైమ్ నెంబర్స్ తోటి చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13 ఏవైనా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కానీ, డివిజన్ చేసేటప్పుడు కానీ, కసావ్, ఎల్సిఎం, జీసీఎఫ్ చేసేటప్పుడు కానీ, ప్రైమ్ ఎల్సిఎం చేసేటప్పుడు కానీ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేస్తే మనకు త్వరగా ఆన్సర్ వస్తుంది. ఎల్సిఎం క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా వేరే నెంబర్స్ తోటి క్యాన్సిల్ కొట్టచ్చు. ప్రైమ్ నెంబర్స్ని కనుక యూజ్ చేస్తే త్వరగా దాన్ని పట్టేయచ్చు మనం. ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి. సరే ఇక్కడ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ తోటి మాత్రమే వీటిని డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. 24ని 2 తోటి 2 1s 2 4s, 2 1s 2 2s, 2 1s 2 2s అంటే 2 12s 24. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి 2 6s 12, 2 6s 12, మళ్ళీ 2 తోటి 2 3s 6.
ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా దేనితోటి పోదు కాబట్టి 3 తోటి 3 1s ఆర్ 3 ఇట్లా లాస్ట్లో 1 వచ్చేంత వరకు చేయాలి. 1 వచ్చేంత వరకు చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే మెథడ్ ఇది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే మెథడ్ ఇది. ప్రైమ్ ఫ్యాక్టర్స్, నాట్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి 40కి చూద్దాం. 40కి 2 20s, 2 2s 4, 0 అలాగే తీసుకుంటాము. తర్వాత 2 10s 20, 2 5s 10, 5 1s 5. వీటన్నిటి మల్టిప్లై చేసినట్లయితే మనకి 40 వస్తుంది. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా. 2 ప్రైమ్ నెంబరు, 2 ప్రైమ్ నెంబరు, 2 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబరు. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 32లో చూడండి 2 తోటి, అంటే మనకు 2 తోటి పోకపోతే కనుక నాకు మళ్ళీ 3 తీసుకుంటాం. 3 తీసుకోవాలంటే ఏమని 3కి డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 3 కానీ 6 కానీ 9 కానీ రావాలని చెప్పుకున్నాం. 2 తోటి 2 1s 2, ఇక్కడ 2 1s 2 పోతే ఇక్కడ 3లో 1 రిమైనింగ్ 1 మిగిలి ఉంది. ఆ మిగిలినటువంటి 1 ఇటు వస్తే మనకు 12 అవుతుంది. 12 అంటే 2 6s 12, 2 1s 2 రాసుకొని ఇక్కడ 3లో నుంచి 1 మిగిలింది కాబట్టి 12 అవుతుంది. ఇది 12 అవుతుంది. 2 6s 12 అంటే 16 అవుతుంది అనమాట. నెక్స్ట్ 2 8s 16, 2 4s 8, 2 2s 4, 2 1s 2. మొత్తం ఎన్ని 2లు వచ్చినాయి? 1 2 3 4 5 2లు వచ్చినాయి. 5 2లు వచ్చేసి 2 × 2 × 2 × 2 × 2 = 32. ఇట్లా చేయాలి. 39 తీసుకుంటే 3 తోటి 39లో ఇక్కడ 39 ఈ 1s ప్లేస్లో ఏదైతే 9 ఉంది కదా, 1s ప్లేస్లో 9 ఉంది కాబట్టి 2 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇటువంటి 9ని 3ని యాడ్ చేస్తే 9ని 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 12 వస్తుంది. 12లో 1 + 2 యాడ్ చేస్తే 3 వస్తుంది కాబట్టి మనకి 3 అనేది వచ్చింది కాబట్టి 3 టేబుల్లో ఉంటుంది అని అర్థం. 3 1s 3, 3 3s 9. ఇప్పుడు 13 అనేది ప్రైమ్ నెంబరు. 13 1s 13 తప్ప ఇంకేం రావు. 13 3 × 13 = 39. నెక్స్ట్ 27 వచ్చి 27లో 7ని 2ని యాడ్ చేయండి. 7ని 2ని యాడ్ చేస్తే 7 + 2 ఎంత? 9 వచ్చింది కాబట్టి 3 టేబుల్ తోటి పోతుందని అర్థం అనమాట. 3 9s are 27, మళ్ళీ 3 3s are 9, 3 1s are 3. 3 × 3 = 9. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే మెథడ్. ఇది అనమాట ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కునే మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడంటే ఈ విధంగా కనుక్కోవాలి. వీటన్నిటికీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగానే చేయాలి. ఇక్కడ 21 ఉందో అండి, 21 చేసి చూడండి. 21 అంటే 2 + 3 ఎంత? 2 + 1 ఎంత? 3. 2 + 1 3 కాబట్టి 3 తోటి చేద్దాం. 3 7s are 21. ఇప్పుడు 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 1s are 7. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 7 = 21. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి దానికి? 3 7 3 7. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 1 రాయకూడదు. 1 ఎందుకు రాయకూడదు అని అంటే 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా. 21 కూడా రాయకూడదు. ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇది 21 ఎందుకు రాయకూడదు అంటే 21 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కదా. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అయితేనే వాటిని ఫ్యాక్టర్స్గా రాస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటాము. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒకే నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 2 × 2 × 2 × 2 × 2 అట్లా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి 9 తీసుకుంటే 3 × 3, 38 తీసుకుంటే 38, 2 × 19 38. నెక్స్ట్ రైట్ ఈచ్ నెంబర్ టు ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇవి కూడా అలాగే చేయొచ్చు. ఇవి కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో ఆన్సర్స్ ఉంటాయి. ఒకసారి ఆన్సర్స్ చూసుకోండి. ఒక షీట్ చేసిన తర్వాత ఆన్సర్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ షీట్ చేయండి. ఓపిక్గా చేయండి. ఎంత ఎక్కువ ఈ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా త్వరగా మ్యాథ్స్ చేయగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే మీరే షార్ట్ కట్స్ తెలుసుకుంటారు. షార్ట్ కట్స్ ద్వారా త్వరగా ఆన్సర్ వచ్చే విధంగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. చేస్తేనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే. ప్రాక్టీస్ చేయకపోతే ఏం చేయలేరు. మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఈచ్ నెంబర్ ఇన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫామ్. ఇవి కూడా అవే కొంచెం పెద్ద నెంబర్లు ఇచ్చున్నారు. 760 ఇచ్చున్నాడు. 716 ట్రై చేద్దాం.
7 16 ట్రై చేద్దాం. ఇక్కడ లాస్ట్లో 0 ఉంది కాబట్టి 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 2 తోటి 2 3s 6, 7లో 6 లెస్ చేస్తే 1 ఉంటుంది, 16 అవుతుంది. 2 8s 16, 2 0s 0, 380 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ 2 తోటి 2 1s 2, 2 9s 18, 0. మళ్ళీ 2 తోటి 2 9s 18, 2 5s 10. ఇక్కడ 95 వచ్చింది కాబట్టి లాస్ట్లో 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 తోటి 5 1s 5, 5 9s 45. ఇక్కడ 19 అనేది ప్రైమ్ నెంబర్, 19 1s 19. మొత్తం ఏమొచ్చింది మనకి 2 × 2 × 2 × 5 × 19 వచ్చాయి. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏమేమి వచ్చినాయి? 2 × 2 × 2 × 5 × 9. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయమంటే ఇట్లా రాయాలి. ఇంకో ఇది 7. నెక్స్ట్ 189 చేద్దాం. 189 3 తోటి 3 6 18, 3 3s 9, 3 3s 9, 3 2s 6, 3 1s 3, 3 7s 21, 7 1s 7. 3 × 3 × 3 × 7 = 189 ఇట్లా రాయాలి. నెక్స్ట్ 3 3s 333, 3 1s 3 1s 3 1s 3. ఇక్కడ మనకి ఈ 3ని యాడ్ చేస్తే 9 వచ్చింది. 3 + 3 + 3 ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ కూడా 1 + 1 + 1 ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే 3 తోటి డివిజిబుల్ అవుతుందనే కదా. 3 3s 3 7s 37, 3 3s 9. ఇక్కడ 2 రిమైనింగ్ ఉంది. 2 × 1 21 అవుతుంది. 21 అంటే 3 7s 21, 37. 37 అనేది ప్రైమ్ నెంబర్ కూడా 37 అంటే 1. 3 × 3 × 37. ఓకే. ఇవి ఇప్పుడు చేసింది. 536 తీసుకున్నట్లయితే 536కి ఎన్ని వచ్చినాయి చూడండి ఫ్యాక్టర్స్. 2 × 2 × 2 × 2 × 67. 67 కూడా ప్రైమ్ నెంబరే. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. 2 ప్రైమ్ నెంబరే, 67 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 29 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటే ప్రైమ్ నెంబర్స్లోనే ఫ్యాక్టర్స్ రాయాలి. ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? 24కి ఫ్యాక్టర్స్ అయ్యాయి ఏంటి? 24 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 6 టేబుల్లో 24 వస్తుందా? 6 4 24. సో 6 రైట్ ఆన్సర్, 6 కరెక్ట్. 12 టేబుల్ వస్తుందా? 12 2 కరెక్ట్. 14 టేబుల్ వస్తుందా? రాదు. 8 టేబుల్ వస్తుందా? 8. ఇట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48? 48కి ఫ్యాక్టర్స్ కానివి ఏంటి అన్నాడు. 2 ఫ్యాక్టర్ అవుతుంది. 14 ఫ్యాక్టర్ అవుతుందా? 14 టేబుల్లో 48 రాదు. సో 14 అనేది నాట్ ఫ్యాక్టర్ అవుతుంది. 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే 4ని 8ని యాడ్ చేస్తే 12 వస్తుంది. 12లో 1ని 2ని యాడ్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 24 2 48 కాబట్టి 42 24 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అట్లా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36? 36కి ఫ్యాక్టర్స్ ఏమి అన్నాడు. 36కి ఏమేంటి ఉన్నాయి ఫ్యాక్టర్స్? 6 టేబుల్లో 36 వస్తుంది కాబట్టి 6 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 13 టేబుల్లో 36 వస్తుందా? రాదు. అందుకని 13 ఫ్యాక్టర్ కాదు, 2 ఫ్యాక్టర్ అవుతుంది. 9 4 36 కాబట్టి 9 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇలాగా ఇవన్నీ మీరు చేయొచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అని అన్నాడు. 25 అని అంటే 25కి ప్రైమ్ ఫ్యాక్టర్ అని అనలేదు, ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి 1 ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి ఒక్క నెంబర్కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. 12 ఫ్యాక్టర్ కాదు, 15 ఫ్యాక్టర్ కాదు, 3 ఫ్యాక్టర్ అవుతుంది. 3 కూడా ఫ్యాక్టర్ కాదు 25కి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 49 అన్నాడు. 49కి ఫ్యాక్టర్స్. 6 టేబుల్లో 49 వస్తుందా? రాదు. 1 టేబుల్లో వస్తుంది. 1 అనేది 49కి ఫ్యాక్టర్ అవుతుంది. 9 ఫ్యాక్టర్ కాదు, 7 ఫ్యాక్టర్ అవుతుంది. 7 7 49. ఇట్లా ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇక్కడ చూస్తే
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 81 అన్నాడు. 81కి ఫ్యాక్టర్స్ ఏంటివి? 81 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 81 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందంటే కాదు. ఎందుకనంటే 2 అనేది ఈవెన్ నెంబరు, అక్కడ 81 ఆడ్ నెంబరు. 9 9 81, 9 అవుతుంది ఫ్యాక్టర్. 42 అనేది అవ్వదు, 37 కూడా అవ్వదు. 9 ఇస్ ఆన్సర్. ఇట్లా ఇక్కడ 5th వన్ చూడండి. 5th వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 78 అని అన్నాడు. 78కి ఫ్యాక్టర్స్ ఏమేంటి అని అన్నాడు. 13 36 ఆర్ 78. 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 7 8ని యాడ్ చేస్తే 15 వస్తుంది కాబట్టి 15లో 5ని 1ని యాడ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 26 3s ఆర్ 78. 39 2s ఆర్ 78. ఓకే. ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ బోత్ 3 and 4 యాజ్ ఫ్యాక్టర్స్. 3కి 4కి రెండుకి 3 మరియు 4 అనే నెంబర్స్ ఫ్యాక్టర్స్ కాగలిగినటువంటి నెంబర్స్ ఏంటివి? 3 అనేది ఫ్యాక్టర్ ఉండాలి, దానికి 4 అనేది కూడా ఫ్యాక్టర్ ఉండాలి. 16కి 3 ఫ్యాక్టర్ అవుతుందా? అవ్వదు. 6కి 3 ఫ్యాక్టర్ అవుతుంది. 4 అవుతుందా? అవ్వదు. 24 తీసుకుంటే 24కి 3 ఫ్యాక్టర్ అవుతుంది, 4 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 3 8 జా 24, 4 6 జా 24. అందుకని 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. 24 కరెక్టు. ఇంకా 20కి 3 ఫ్యాక్టర్ అవ్వదు, 4 ఫ్యాక్టర్ అవుతుంది. 4 ఫ్యాక్టర్ అవుతుంది. 4 5 జా 20, 3 టేబుల్లో 20 రాదు. అందుకని సి ఒకటే ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. అలాగా నెక్స్ట్ వచ్చేసి 7th వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ బోత్ 3 and 6 యాజ్ ఫ్యాక్టర్స్. 3కి 6కి 21 అనే దానికి 3 టేబుల్ వస్తుందా? 3 7 జా 21 కాబట్టి 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్లో రాదు. తర్వాత 36 3 టేబుల్ 6 టేబుల్ రెండిట్లో వస్తుంది కాబట్టి 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా 4కి 7కి ఫ్యాక్టర్స్ ఇవన్నీ మీరు చేయొచ్చు, ఈజీగా ఉన్నాయి. Which of the following numbers is a factor of 74 but not factor of 84? అంటే 74కి ఫ్యాక్టర్ అవ్వాలి, 84కి మాత్రం ఫ్యాక్టర్ అవ్వకూడదంట. 14 టేబుల్లో 74 వస్తుందా? రాదు. 21 టేబుల్లో 74 వస్తుందా? రాదు. 37 టేబుల్లో 74 వస్తుందా? వస్తుంది. 37 కరెక్ట్. 42 టేబుల్లో 74 వస్తుందా? రాదు. సో ఆన్సర్ ఈజ్ సి. అంటే 74కి మాత్రం ఫ్యాక్టర్ అవ్వాలి, 84కి ఫ్యాక్టర్ అవ్వకూడదు అని. నెక్స్ట్ సెకండ్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ హ్యాస్ బోత్ 36 and 24 ఫ్యాక్టర్స్. అంటే 36కి 24కి రెండింటికి ఫ్యాక్టర్ అవ్వాలన్నమాట. బోత్ అన్నాడు కాబట్టి 36 అనేది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ హ్యాస్ బోత్ 36 24 రెండు ఫ్యాక్టర్గా కలిగినటువంటి నెంబర్ ఏది అని అన్నాడు. సో 42 అనే దానికి 42 కాదు, 72. 36 2s ఆర్ 72 అవుతుంది. 24కి 24 3s ఆర్ 72 అవుతుంది. సో 72 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కూడా అలాగే చేసేయచ్చు. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వర్క్షీట్స్ కనుక కావాలి అంటే మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. జస్ట్ వర్క్షీట్స్ అని చెప్పేసి మీరు ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్ కనుక టైప్ చేసి పంపిస్తే ఈ నెంబర్కి నాతో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను బిజీగా ఉంటాను కాబట్టి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే మీకు వర్క్షీట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఎవరైనా పేద పిల్లకాయలు ఉంటారు కదా, మంచి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోలేని పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం నేను మ్యాథ్స్ చెప్తున్నాను. చాలా ఈజీ మెథడ్స్ చెప్తాను, అన్ని రకాల షార్ట్ కట్స్ చెప్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను, చాలా ఈజీగా చెప్తాను మ్యాథ్స్. మీరు ఇది ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దీనికన్నా కొంతమందికి తెలియజేస్తే, ఫార్వర్డ్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ.